రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. పాకిస్తాన్ భారతదేశంలో ఒక పుల్వామాని చేసింది. 2019 ఫిబ్రవరి ప్రాంతంలో సిఆర్పిఎఫ్కి చెందినటువంటి జవాన్లు వెళ్ళేటటువంటి వాహనం దగ్గర పేలుడు సంభవించింది. దీనిలో 40కి పైబడి సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. ఆ రోజు నుంచి పాకిస్తాన్ దీనికి వడ్డీ చెల్లిస్తూనే వచ్చింది. దీని తర్వాత భారతదేశం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. పాకిస్తాన్ భూభాగంలో అంటే ఆక్రమిత కశ్మీరు భూభాగం కాకుండా నేరుగా పాకిస్తాన్లోకి వెళ్ళి బాలాకోట్లో ఉన్నటువంటి లష్కర్ క్యాంపు మీద దాడి చేసింది. ఆ తరువాత నుంచి అన్నోన్ గన్మెన్ ఎక్కడ దొరికితే అక్కడ భారత వ్యతిరేకుల్ని లేపేస్తూ వస్తున్నారు. ఇంగ్లాండ్లో, కెనడాలో, ఆఖరికి పాకిస్తాన్లో. సో పుల్వామా చేసిన దానికి పాకిస్తాన్ ఇప్పటికే వడ్డీని ఈఎంఐలు కట్టినట్టుగా కడుతోంది. ఇప్పుడు తాజాగా డబుల్ పుల్వామా అయింది. బలూచిస్తాన్లోని బలూచ్ సాయుధ పోరాట వీరులు వారంలో రెండవసారి పాకిస్తానీ ఆర్మీ మీద దాడి చేశారు. పాకిస్తాన్కి చెందినటువంటి ఫ్రాంటియర్ కోర్ అంటే వాళ్ళ బిఎస్ఎఫ్కి సమానమైనటువంటి సరిహద్దు భద్రతా దళం ఇది. ఈ దళానికి చెందినటువంటి 90 మంది జవాన్లు వెళుతున్నటువంటి వాహనాల కాన్వాయ్ మీద దాడి చేశారు. పేలుడు పదార్థాలన్నీ నింపుకున్నటువంటి ఒక ట్రక్ వెళ్ళింది, ఈ కాన్వాయ్ని గుద్దుకుంది. ఒక బస్సు పూర్తిగా తగలబడిపోయింది, రెండవ బస్సు పూర్తిగా ధ్వంసమైపోయింది, మూడవ బస్సు పాక్షికంగా ధ్వంసమైంది. బస్సులో అసలు నామరూపాలు, సీట్లు కానీ ఏవి గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉంది పరిస్థితి. 90 మందికి పైబడి జవాన్లు చనిపోయారని చెప్పి బలూచ్ సాయుధ వీరులు చెబుతున్నారు. ఇది నుష్కి అనేటటువంటి పట్టణంలో జరిగింది. ఇది బలూచిస్తాన్ యొక్క రాజధాని క్వెటా నుంచి దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ నుష్కి పట్టణం. నుష్కిలో కూడా ఒక పెద్ద కంటోన్మెంట్ ఉంది. పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ఉంటుంది. పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి దాని ఫ్రాంటియర్ కోర్కి చెందినటువంటి జవాన్లు 90 మంది హతమయ్యారు. బోలన్ పాస్ దగ్గర రైలుని హైజాక్ చేసి దాదాపు 200కు పైబడి పాకిస్తానీ ఆర్మీ జవాన్లను ఖతం చేసినటువంటి బలూచ్ వీరులు వారం తిరగకుండానే సరిగ్గా పుల్వామా దాడి ఎలా జరిగిందో సరిగ్గా అదే రకమైనటువంటి దాడి చేశారు. ఫ్రాంటియర్ కోర్ కాన్వాయ్ని విధ్వంసం చేశారు. పాకిస్తాన్ దాడి జరిగిన మాట వాస్తవం, ధ్వంసమైనటువంటి మాట వాస్తవం, 2 బస్సులు అసలు గుర్తుపట్టలేకుండా తగలబడిపోయిన మాట వాస్తవం. కానీ చనిపోయిన వాళ్ళు మాత్రం 7గురే. ఆ 7గురిలో 3 మాత్రమే జవాన్లు, మిగతా వాళ్ళు జవాన్లు కూడా కాదు, వాళ్ళు సహాయకులు అని చెప్పి చెప్తోంది. బలూచ్ సాయుధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జాబితా ఇస్తున్నారు, చనిపోయిన వాళ్ళ పేర్లతో మొత్తం వివరాలు ఇస్తున్నారు. అంటే వారం రోజుల లోపల 2వ అతిపెద్ద దాడి. బోలన్ పాస్లో ట్రైన్ హైజాక్ జరిగిన తరువాత ఇప్పుడు నుష్కిలో కాన్వాయ్ మీద దాడి జరిగింది. సరిగ్గా పుల్వామా దాడి జరిగినట్టు పుల్వామాలో 40-45 మంది అయితే ఇక్కడ 90 మంది. డబుల్ పుల్వామా అయిపోయింది పాకిస్తాన్కి. ఇప్పుడు బలూచిస్తాన్లో ఎలా చేయాలి, ఏం చేయాలి, పరిస్థితిని ఎలా చక్కదిద్దాలో అర్థం కావటం లేదు. మరోవైపు అన్నోన్ గన్మెన్ కూడాను తమ పనిని తాను కానిచ్చేస్తున్నారు. చట్టం తన పనిని తాను చేసుకున్నట్టుగా. ఉదాహరణకి హాఫిజ్ సయీద్ మీద దాడి జరిగింది. హాఫిజ్ సయీద్ యొక్క అత్యంత సన్నిహిత సహచరుడైనటువంటి అబూ కాతల్ సింధీ మీద దాడి జరిగింది. అతను అక్కడికక్కడే చనిపోయాడు. అబూ కాతల్ సింధీ కురేతా అనేటటువంటి టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ ఉంది పాక్ ఆక్రమిత కశ్మీర్లో. ఆ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్కి ఆయన ఇన్ఛార్జ్. హాఫిజ్ సయీద్కి అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు ఆయన హాఫిజ్ సయీద్ కూడా చాలా తీవ్రంగా గాయపడ్డాడని రావల్పిండిలో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్లో చాలా రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఆయనకి చికిత్స జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు బలూచిస్తాన్లోని క్వెటాలో ఉన్నటువంటి ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్ అనేటటువంటి జమియతే ఇస్లామీ పాకిస్తాన్కి చెందినటువంటి నాయకుడిని కూడాను అన్నోన్ గన్మెన్ హతమార్చేశారు. ఈయన కూడాను పొద్దునే బయలుదేరి వెళ్తూ ఉండగా దారిని కాచి అటకాయించి అజ్ఞాత బందూకుదారులు బుల్లెట్లని ఆయన మీద స్ప్రే చేశారు.
ఆయన మొత్తం శరీరాన్ని చిల్లుల జల్లెడగా చేసేశారు, వెళ్ళిపోయారు. ఈయన కూడాను బలూచిస్తాన్లో ఇస్లామిక్ ఫండమెంటలిజంని, రాడికల్ ఇస్లాంని పెంచేటటువంటి పనిలో ఈ ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఆయనని ఎవరు హతమార్చారో తెలియడం లేదు. ఒకవైపు పుల్వామా తరహా దాడులు, మరొక వైపు అజ్ఞాత వీరుల దాడులు. మొత్తం మీద పాకిస్తాన్కి ఇన్నాళ్ళు ఉగ్రవాద పాముల్ని పెరట్లో పెంచి పోషించిన ఫలితాన ఆ పాములు ఇప్పుడు పాకిస్తాన్ని కాటేస్తున్నటువంటి పరిస్థితి. హిల్లరీ క్లింటన్ చాలా రోజుల క్రితమే పాకిస్తాన్కి చెప్పింది, పక్కింట్లో వాడిని కాటేసేందుకు నీ పెరట్లో కనుక నువ్వు పాముల్ని పెంచితే ఒకరోజు ఆ పాములు నిన్ను కూడా కాటేస్తాయి. ఎందుకంటే దానికి నువ్వు పరాయివాడు పక్కింటివాడు అన్నటువంటి తేడా ఉండదు. కాలు దొరికిందా కాటు వేశామా. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అలాగే ఉంది. ఇంకా ఏ దుర్వార్తలు వినాల్సి వస్తుందో అని పాకిస్తాన్ మిలిటరీ ఇప్పుడు గజగజ వణుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.